హాయ్ ఫ్రెండ్స్, మీరు 9th క్లాస్ కంప్లీట్ చేసి 10th క్లాస్కి వచ్చారు. 10th క్లాస్ చాలా టఫ్గా ఉంటుంది. ఇందులో నువ్వు చదవకపోతే 100% ఫెయిల్ అవుతావు. చాలా మంది అంటారు 10th క్లాస్ చాలా ఇంపార్టెంట్, బాగా చదవాలి, ఇది నీ లైఫ్ ఎలా ఉండాలనేది డిసైడ్ చేస్తుంది అని. మీరు 9th క్లాస్లో 40%, 50%, 60%, 70%, 80%, ఫైనల్లీ 90% స్కోర్ చేసినప్పటికీ 10th క్లాస్లో 99% స్కోర్ చేయొచ్చు. 9th క్లాస్ నుంచి 10th క్లాస్కి వచ్చే స్టూడెంట్స్ 10th క్లాస్ చదవడం టఫ్గా అనిపిస్తుంది. అది కామన్. చాలా మంది స్టూడెంట్స్కి ఎలా చదవాలో సరిగ్గా అర్థం కావడం లేదు. 10th క్లాస్ మన లైఫ్ మీద హై ఎఫెక్ట్ చూపిస్తుంది. హయ్యర్ స్టడీస్కి అండ్ జాబ్ చేయడానికి మన 10th క్లాస్ మార్క్స్ చాలా హెల్ప్ అవుతాయి. సో 10th క్లాస్లో హై స్కోర్ చేయాలంటే ఎలా చదవాలనేది 9th నుంచి 10th క్లాస్కి వెళ్లే ముందు తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. మీకు యావరేజ్ మార్క్స్ రావడానికి మెయిన్ రీజన్ నీకు చదువు రాకపోవడం కాదు, నీ ప్రిపరేషన్ పర్ఫెక్ట్గా లేకపోవడం. ప్రిపరేషన్ని చేంజ్ చేయడం కంటే ముందు మీ ఆలోచనని చేంజ్ చేయాలి. 9th క్లాస్లో 50% వచ్చినా, 40% వచ్చినా, 90% వచ్చినా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అదే 10th క్లాస్లో పర్సంటేజ్ తగ్గితే మనకు ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంటుంది. నువ్వు ఒక యావరేజ్ స్టూడెంట్ అయితే నీ పాస్ట్లో నిన్ను యావరేజ్ స్టూడెంట్గా చేసిన మిస్టేక్స్ నుంచి నేర్చుకోవాలి. ఆ మిస్టేక్స్ని కరెక్ట్ చేసుకోవాలి. అప్పుడే మీ ప్రిపరేషన్ పర్ఫెక్ట్గా ఉంటుంది. మీ ప్రిపరేషన్ పర్ఫెక్ట్గా ఉండాలంటే ఈ మిస్టేక్స్ని అవాయిడ్ చేయండి. 9th క్లాస్ నుంచి 10th క్లాస్కి వచ్చే ప్రతి స్టూడెంట్కి 10th క్లాస్లో హై స్కోర్ చేయడానికి ఈ వీడియో 100% హెల్ప్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోని మీరు మాత్రమే కాకుండా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే మాకు సపోర్ట్గా ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. స్టడీస్ గురించి ఎలాంటి డౌట్ ఉన్నా మా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. మా ఇన్స్టాగ్రామ్ ఐడి డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడండి. లెట్స్ స్టార్ట్ ది వీడియో. చేంజ్ యువర్ మైండ్ సెట్. ముందు మీరు మీ మైండ్ సెట్ని చేంజ్ చేసుకోండి. 9th నుంచి 10th క్లాస్కి వచ్చే స్టూడెంట్స్ ఎవరైనా సరే 10th క్లాస్ చాలా టఫ్గా ఉంటుంది, నేను ఎలా పాస్ అవ్వాలి, మా పేరెంట్స్ 10/10 తెచ్చుకోవాలంటున్నారు, నాకు చాలా భయంగా ఉంది, ఇలాంటి మైండ్ సెట్ని ఫస్ట్ అవాయిడ్ చేయండి. మీకు 9thలో 50% వచ్చినా, మీరు యావరేజ్ స్టూడెంట్ అయినా 10th క్లాస్లో హై స్కోర్ తెచ్చుకోవచ్చు. అది చాలా ఈజీ. ఇప్పుడు మీరు చేస్తున్న కొన్ని మిస్టేక్స్ గురించి డీటెయిల్గా చెప్తాను, చూడండి. వాటిని చేంజ్ చేసుకోండి. హై స్కోర్ 100%. నంబర్ 1, ఫాలో 1 or 2 టీచర్స్. ఈ రోజుల్లో చాలామంది స్టూడెంట్స్ చేస్తున్న మిస్టేక్, ఒక్క సబ్జెక్టు చదవడానికి 4 టీచర్స్ అడ్వైస్ తీసుకుంటున్నారు. ఇది ఆన్లైన్ టైం కాబట్టి చాలామంది ట్యూషన్లో ఒక టీచర్, ఆన్లైన్ కోచింగ్లో ఒక టీచర్, యూట్యూబ్లో ఒక టీచర్, స్కూల్లో ఒక టీచర్, ఇలా ఒక్క సబ్జెక్టు చదవడానికి 4 టీచర్స్ని ఫాలో అవుతున్నారు. ఇది చాలా బిగ్ మిస్టేక్. ఎందుకంటే ఒక సబ్జెక్ట్కి 4 టీచర్స్ అడ్వైస్ తీసుకుంటే కన్ఫ్యూజ్ అవుతారు, హై స్కోర్ కూడా చేయలేకపోతారు. ఒక సబ్జెక్ట్కి 1 లేదా 2 టీచర్స్ ఉండడం చాలా బెటర్. వారి అడ్వైస్ తీసుకుంటే చాలు. మీరు మీ క్లాస్ టీచర్ అడ్వైస్ మాత్రమే తీసుకోవాలని ఎలాంటి రూల్ లేదు. మీకు ఏ టీచర్ చెబితే ఈజీగా అర్థం అవుతుందో వారి అడ్వైస్ తీసుకోండి. ఫర్ సపోజ్ మీకు ట్యూషన్లో చెప్పే టీచర్ అడ్వైస్ ఈజీగా ఉంటే ట్యూషన్ టీచర్నే ఫాలో అవ్వండి, లేదా యూట్యూబ్ టీచర్ని, స్కూల్ టీచర్ని, ఎవరి అడ్వైస్ అయినా నో ప్రాబ్లం. మీకు ఎవరి అడ్వైస్ ఈజీగా అర్థమైతే వారి అడ్వైస్ తీసుకోండి. అప్పుడే మీరు పర్ఫెక్ట్గా అర్థం చేసుకోగలరు, లేదంటే కన్ఫ్యూజ్ అవుతారు. ఫ్రెండ్స్, మీరు వేలల్లో లక్షల్లో ఫీజులు కట్టి కోచింగ్లో, ట్యూషన్లో జాయిన్ అవుతున్నారు. అక్కడ మీకు చదవండి అని మాత్రమే చెబుతున్నారు. ఎలా చదవాలో మాత్రం ఎవరు చెప్పడం లేదు. మీరు జస్ట్ 299 రూపీస్ పెట్టి హౌ టు బికమ్ ఏ టాపర్ అనే కోర్సును తీసుకుంటే 10th క్లాస్లో టాప్ స్కోర్ ఈజీగా చేస్తారు. ఈ కోర్సులో ఎలా చదవాలి, చదివింది ఎలా గుర్తు పెట్టుకోవాలి, బోర్డ్ ఎగ్జామ్లో ఎలా రాయాలి, పేపర్ కరెక్షన్ ఎలా జరుగుతుంది అని చెప్పడం జరిగింది. జస్ట్ 299 రూపీస్కే ఈ కోర్స్ వస్తుంది. ఈ కోర్సు లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చెక్ చేయండి. నంబర్ 2, స్టడీ విత్ స్మార్ట్.
ఎక్కువ సమయం చదివామా లేక తక్కువ సమయం చదివామా అనేది పాయింట్ కాదు, ఎంత స్మార్ట్గా చదివామన్నదే పాయింట్. నేను 10th క్లాస్కి వచ్చాను, ఇక డైలీ 10 అవర్స్ చదివితే టాపర్ అయిపోతానంటే అవ్వదు. ఎంత స్మార్ట్గా చదివితే అంత తక్కువ టైంలో సబ్జెక్టుని ఈజీగా అర్థం చేసుకోగలరు. స్మార్ట్గా ఎలా చదవాలంటే డోంట్ కౌంట్ అవర్స్. మనం ఒక చాప్టర్ని చదవాలనుకుంటే చాప్టర్ కంప్లీట్ అయ్యే వరకు ఆ చాప్టర్ని చదవాలి. మీరు ఒక టైంని ఫిక్స్ చేసి ఆ టైంలోనే ఆ చాప్టర్ని కంప్లీట్ చెయ్యాలనుకోకూడదు. ఎంత టైం పట్టినా సరే ఆ చాప్టర్ కంప్లీట్ అయ్యే వరకు చదవాలి. ఎందుకంటే మీ టార్గెట్ ఆ చాప్టర్ని పూర్తిగా కంప్లీట్ చేయడం. సో చాప్టర్ కంప్లీట్ అయ్యే వరకు వదలొద్దు. ఒక్కొక్క సబ్జెక్టుని చదవాలంటే ఒక్కొక్క స్ట్రాటజీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ చదవకూడదు, ప్రాక్టీస్ చేయాలి. మ్యాథ్స్లో కొన్ని ప్రాబ్లమ్స్కి కొన్ని ఫార్ములాస్ నేర్చుకుంటే మ్యాథ్స్ చాలా ఈజీగా ఉంటుంది. మనం మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ని అర్థం చేసుకోకుండా నేర్చుకుంటే ఆ ప్రాబ్లమ్స్ రాదు. అదే ఒక్కసారి ఆ ప్రాబ్లం అర్థమైతే ఎగ్జామ్ వరకు ఈజీగా గుర్తుంటుంది. సైన్స్ అయితే చదవాల్సి ఉంటుంది, డయాగ్రామ్స్ గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది. సోషల్ కంప్లీట్గా థియరీ టైప్లో ఉంటుంది. లాంగ్వేజెస్లో గ్రామర్ నేర్చుకోవాలి, రైటర్ నేమ్స్ గుర్తు పెట్టుకోవాలి. ఇలా మనకున్న 6 సబ్జెక్ట్స్కి ఒక్కొక్క స్ట్రాటజీ ఉంటుంది. దాన్ని అర్థం చేసుకొని చదవాలి. అదే స్మార్ట్ స్టడీ అంటారు. ఫ్రెండ్స్, మీకు ఏ సబ్జెక్టు టఫ్గా ఉంటుందో కామెంట్ చెయ్యండి. ఆ సబ్జెక్టు ఎలా చదవాలో వీడియో చేస్తాను. నంబర్ 3, టైం టేబుల్. నాకు తెలిసి చాలామంది స్టూడెంట్స్ టైం టేబుల్ని ఫాలో అవ్వరు. టైం టేబుల్ టాప్ స్కోర్ చేయడంలో కీ రోల్ ప్లే చేస్తుంది. టైం టేబుల్ లేకుండా ఎవరూ చదవకూడదు. మీకు తెలుసా, టైం టేబుల్ అనేది స్కూల్లో స్టూడెంట్స్కి మాత్రమే కాదు, ప్రతి ఎంప్లాయీకి, మీ అమ్మగారికి, మీ నాన్నగారు కూడా ఫాలో అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్, మీ అమ్మగారు ఒక్కరోజు లేటుగా నిద్రలేస్తే ఆ రోజు మార్నింగ్ స్కూల్కి టిఫిన్ బాక్స్ కూడా ఉండదు. ఇది మీలో చాలామంది ఫేస్ చేసే ఉంటారు. దీని ప్రకారం మన ఇంట్లో ఉండే అమ్మ కూడా ఒక టైం టేబుల్ని ఫాలో అవుతుంది. సో టైం టేబుల్ చాలా ఇంపార్టెంట్. మీ స్కూల్ టైమింగ్స్కి తగ్గట్లు మీరు ఎంత సమయం చదవాలి, ఏ టైం వరకు హోంవర్క్ కంప్లీట్ చేయాలి, ఎంత టైం బ్రేక్ తీసుకోవాలి అని ఒక బెస్ట్ టైం టేబుల్ని రెడీ చేసుకోవాలి. మీకు టైం టేబుల్ కావాలంటే యాష్ తెలుగు అడ్వైస్ అని కామెంట్ చేయండి. నేను టైం టేబుల్ వీడియో రెడీ చేస్తాను. ఎంత ఎక్కువ మంది టైం టేబుల్ కావాలని కామెంట్ చేస్తే అంత ఫాస్ట్గా నేను టైం టేబుల్ని రెడీ చేసి అప్లోడ్ చేస్తాను. ఇక మీ చేతుల్లో ఉంది. నంబర్ 4, స్పీడ్ రీడింగ్. మీరెప్పుడైనా అన్ని ఆన్సర్స్ తెలిసినా ఎగ్జామ్లో రాయలేకపోయారా? డైలీ నోట్బుక్లో రాసినప్పుడు లేని భయం ఎగ్జామ్ రాస్తున్నప్పుడు రాయడానికి భయంగా అనిపించిందా? 100% ప్రతి స్టూడెంట్కి ఆన్సర్ షీట్ మీద పెన్ పెట్టగానే ఎంతో కొంత భయంగా అనిపిస్తుంది. ఎందుకంటే హ్యాండ్ రైటింగ్ బ్యాడ్గా ఉండడం, ఆన్సర్స్ తెలియకపోవడం, వీటి వల్ల నోట్బుక్లో రాసినంత కంఫర్ట్గా ఎగ్జామ్లో రాయలేకపోతారు. ఎగ్జామ్లో హ్యాండ్ రైటింగ్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది. సో మీరు హ్యాండ్ రైటింగ్ని బాగా ప్రాక్టీస్ చేయాలి. ఎగ్జామ్లో స్పీడ్గా రాయడానికి ట్రై చేయాలి. కొంతమంది స్టూడెంట్స్కి ఆన్సర్స్ చూపించినప్పటికీ స్పీడ్గా రాయలేక ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు. అలాగే ఆన్సర్స్ సగం కరెక్ట్గా రాసి సగం తప్పుగా రాసిన హ్యాండ్ రైటింగ్ నీట్గా ఉండడం వల్ల హై స్కోర్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎగ్జామ్లో మనకు కేవలం 3 అవర్స్ ఉంటుంది. 3 అవర్స్లోనే ఎగ్జామ్ కంప్లీట్ చేయాలి. దానికోసం మీరు హ్యాండ్ రైటింగ్ అండ్ స్పీడ్గా రాయడాన్ని ప్రాక్టీస్ చేయాలి. గుడ్ హ్యాండ్ రైటింగ్ మీ ఎగ్జామ్లో కాన్ఫిడెన్స్ని పెంచుతుంది. సో మీరు వీలైనంత వరకు హ్యాండ్ రైటింగ్ గుడ్గా ఉండేలా ట్రై చేయండి. నంబర్ 5, ప్రోక్రాస్టినేషన్. ఈ రోజు చదవాల్సింది రేపు చదువుదామని, రేపు చదివేది సండే చదువుదామని, ఎగ్జామ్స్కి ఇంకా చాలా రోజులున్నాయి, ఎగ్జామ్ అప్పుడు చదివితే సరిపోతుందిలే అని ఎగ్జామ్ టైంలో చదవకుండా ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అందుకే స్టూడెంట్స్లో సక్సెస్ రేట్ కంటే ఫెయిల్యూర్ రేటే ఎక్కువగా ఉంది. ఎగ్జామ్స్కి ముందు గంటలు గంటలు చదివి హై స్కోర్ చేస్తారో లేదో తెలియదు, కానీ ఎవరైతే స్కూల్ స్టార్టింగ్ నుంచి డైలీ 1 or 2 అవర్స్ చదువుతారో వారు 100% టాప్ స్కోర్ చేస్తారు. కానీ చాలామంది స్టూడెంట్స్ ఫంక్షన్స్ అంటూ, మ్యారేజెస్ అంటూ, బర్త్డే పార్టీస్ అంటూ, మూవీస్ అంటూ ఎంజాయ్ చేస్తున్నారు. మీరు ఎంజాయ్ చేసే టైంలో సగం టైంని చదవడానికి ఇస్తే ఈజీగా 99% స్కోర్ చేయొచ్చు. ఎప్పుడైతే మీరు చదవాలని ఆలోచిస్తారో అప్పుడే మీరు యావరేజ్ స్టూడెంట్ నుంచి టాపర్ స్టూడెంట్గా మారుతారు. మీరు అనుకుంటే టాపర్ అవ్వడం పెద్ద కష్టమేమీ కాదు. అది మీ స్కూల్లో వాళ్ళకి మాత్రమే సొంతం కాదు, అది మీకు కూడా.
నంబర్ 6 అడిక్షన్. మనకుండే అలవాట్లు మన ఫ్యూచర్ ఎలా ఉండాలనేది డిసైడ్ చేస్తుంది. అలాంటప్పుడు మన హ్యాబిట్స్, మన అడిక్షన్స్ మన స్టడీస్ పైన కూడా ఎఫెక్ట్ చూపిస్తాయి. చాలా మంది స్టూడెంట్స్ కి పోర్న్ అడిక్షన్స్, మొబైల్ గేమ్ అడిక్షన్స్, స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ కి అడిక్ట్ అవుతున్నారు. కొన్ని స్టడీస్ ప్రకారం ప్రూవ్ అయిన విషయం ఏమిటంటే వీటికి అడిక్ట్ అయిన స్టూడెంట్స్ వారి లైఫ్లో 20 to 30 ఏజ్లో వారు గోల్స్ని అచీవ్ చేయలేక అతి చిన్న వయసులోనే ఫెయిల్యూర్గా మిగిలిపోతున్నారని తేలింది. దీనివల్లే చాలామంది స్టూడెంట్స్ డిగ్రీ, బీటెక్, ఎంటెక్, పీజీ, పిహెచ్డి చేసి ఖాళీగా తిరుగుతున్నారు. ఇప్పుడు నేను వాళ్ళందరి గురించి చెప్పడం లేదు, అలా మీరు అవ్వకూడదని చెప్తున్నాను. ఈ పోర్న్ అడిక్షన్ డ్రగ్స్ తీసుకున్న వారితో ఈక్వల్. లాంగ్ టైంలో మీ బ్రెయిన్ మీద హై నెగిటివ్ ఎఫెక్ట్ను చూపిస్తుంది. ఈ అడిక్షన్ మీ స్టడీస్ పైన, క్రియేటివిటీ మీద, థింకింగ్ ఎబిలిటీ మీద, మెమొరీ పవర్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. సో ఫ్రెండ్స్, వీటికి మాత్రం అడిక్ట్ అవ్వకండి. నంబర్ 7 గో టు స్కూల్ రెగ్యులర్లీ. మనం డైలీ చదవడం ఎంత ఇంపార్టెంటో రెగ్యులర్గా క్లాసెస్ని మిస్ అవ్వకుండా వినడం కూడా అంతే ఇంపార్టెంట్. ఎవరైతే టీచర్స్ చెప్పే క్లాసెస్ని మిస్ అవ్వకుండా కాన్సన్ట్రేషన్తో వింటారో వారింటి దగ్గర చదివే అవసరం కూడా ఉండదు. కానీ రెగ్యులర్గా కాన్సన్ట్రేషన్తో 1% స్టూడెంట్స్ మాత్రమే వింటారు. సో మీరు యావరేజ్ స్టూడెంట్ అయితే రెగ్యులర్గా క్లాసెస్ వినండి అండ్ ఇంటి దగ్గర కూడా చదవండి. అది ఎగ్జామ్ టైంలో చాలా హెల్ప్ అవుతుంది. నంబర్ 8 రీడ్ కన్సిస్టెన్సీ. ఎవరైతే ఎగ్జామ్కి 2 or 3 months నుంచి కాకుండా ఇయర్ స్టార్టింగ్ నుంచి కన్సిస్టెన్సీగా డైలీ చదువుతారో వాళ్ళు 100% టాప్ స్కోర్ చేస్తారు. కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. డైలీ చదివిందే చదవాలంటే బోరింగ్గా అనిపిస్తుంది, కానీ మీరు హై స్కోర్ చేయాలంటే రెగ్యులర్గా చదవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు డైలీ 3 లీటర్స్ వాటర్ తాగుతారు అనుకోండి. వాటిని ఒకేసారి తాగమంటే తాగుతారా? లేదు కదా. అదే డే మొత్తం కొన్ని వాటర్ అయితే ఈజీగా తాగుతారు. దానివల్ల ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు. అదేవిధంగా కన్సిస్టెన్సీగా డైలీ చదవడం వల్ల ఎగ్జామ్ లాస్ట్ టైంలో ఈజీగా ఉంటుంది. అదే మీరు ఇప్పుడు చదవకుండా ఎగ్జామ్కి 2 or 3 months నుంచి చదివితే ఒకేసారి 3 లీటర్ వాటర్ తాగినట్టుగా ఉంటుంది. సో ఒకేసారి అన్ని సబ్జెక్ట్స్ చదువుతారా, లేక కన్సిస్టెన్సీగా డైలీ ఒక చాప్టర్ని చదివి కంప్లీట్ చేస్తారా? అది మీ చాయిస్. ఫైనల్లీ మీరు 10th క్లాస్లో ఎంత స్కోర్ చేయాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో హెల్ప్ అయితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.